Welcome to ACE Online. What property of carbon allows it to form long chain and rings అంటున్నాడు. ఓకే, సో లాంగ్ చైన్ అండ్ రింగ్స్ జనరల్గా చూడండి మనకున్నటువంటి ఎలిమెంట్స్లో కార్బన్ అనేటువంటిది సేమ్ అదే ఎలిమెంట్తో ఒక లాంగ్ చైన్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. ఈ టెండెన్సీనే క్యాటినేషన్ అనేటువంటిదిగా చెప్తారు. క్యాటినేషన్, ఓకే, క్యాటినేషన్. అయితే ఈ కార్బన్కి ఇంకో స్పెషాలిటీ సింగిల్ బాండ్స్ని కానీ డబుల్ బాండ్స్ని కానీ ట్రిపుల్ బాండ్స్ ఇలాంటి వాటిని ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇలా స్ట్రైట్ చైన్లో ఉంటుంది, లేదంటే ఇలా రింగ్ ఫామ్స్ని కూడా, ఓకే, రింగ్స్ ఇలాంటి వాటిని కూడా ఫామ్ చేసే టెండెన్సీ మోస్ట్లీ ఈ కార్బన్ అనేటువంటి దానికి ఉంది అనమాట. ఓకే, అయితే వాడు అడుగుతుంది ఏంటి, లాంగ్ చైన్ అండ్ రింగ్స్ అనేటువంటిది అడుగుతున్నాడు. కాబట్టి రింగ్స్ అంటే మళ్ళీ వాటిలో బెంజనాయిడ్ రింగ్స్ అని నాన్ బెంజనాయిడ్ రింగ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. వీటన్నిటినీ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎబిలిటీ టు ఫామ్ కోవలెంట్ బాండ్ అన్నాడు. కోవలెంట్ బాండ్ ఒక్కదాని వల్లనే కార్బన్ అనేటువంటిది చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రోజన్కి కూడా కోవలెంట్ బాండ్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. అందుకని హైడ్రోజన్ చేయగలుగుతున్నా చేయట్లేదు. కాబట్టి 1 అనేది రాంగ్. ఎబిలిటీ టు ఫామ్ స్టేబుల్ బాండ్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ అన్నాడు. సో ఈ ఒక్క కార్బనే కాదు, మిగిలిన ఎలిమెంట్స్ కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ స్టేబుల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. దానివల్లనే ఇలా లాంగ్ చైన్ని రింగ్స్ని ఫామ్ చేస్తుందంటే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎబిలిటీ టు ఫామ్ మల్టిపుల్ బాండ్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్. ఎందుకంటే ఈ మల్టిపుల్ బాండ్స్ అనేటువంటిది ఫామ్ చేయటం వల్లనే మోస్ట్లీ అది రింగ్ లాగా కావచ్చు, లేదు అంటే చైన్ లాగా కావచ్చు, ఓకే, ఇలా మల్టిపుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ టెండెన్సీ టు ఫామ్ సింగిల్ బాండ్స్ అంటున్నాడు. సింగిల్ బాండ్ వల్ల మాత్రమే ఇది ఫామ్ అనేటువంటిది చేయలేదు. సో కాబట్టి గైస్ ఆప్షన్ 3 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇంతకీ బెంజీన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఆరోమాటికా లేదంటే నాన్ ఆరోమాటికా తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.